శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ పరిధిలోని తిలారు గ్రామంలో బ్రహ్మపూర్ విశాఖ బ్రహ్మపూర్ నూతన రైల్వే హాల్ట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని హాల్ట్ను ప్రజలకు అంకితం చేశారు. రైల్వే అధికారులు కూడా ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోడ్డు మనం డెవలప్ చేస్తే తిలార్ ఆర్ఎస్ బాగా ఉపయోగపడుతుంది. నేషనల్ హైవేకి 3 కిలోమీటర్లని మొన్ననే చాలా మంది ఒప్పుకోకపోయినా 8 మీటర్లు ఉన్నటువంటి రోడ్డుని ఈరోజు 40 అడుగులుగా మార్చాను. మార్చడమే కాదు, బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్డు వేశాను. ఈ రోడ్లో ఎక్కువగా గ్రానైట్ లారీలు, అదేవిధంగా రైస్ లోడ్లు వెళ్తాయి కాబట్టి ఆ రోడ్లో నేను ఐడియా ఇచ్చి ఐరన్ రాడ్స్ కూడా వేయించి రోడ్లు వేసాను. జీవితంలో ఎప్పుడూ పోకూడదు. ఆ రోడ్డు ఈరోజు చూస్తే హెలికాప్టర్ దిగొచ్చు, విమానం దిగొచ్చు, అంత బాగా తయారు చేశాం. ఇంకా కొద్దిగా ఉండిపోయింది, అది కూడా మంజూరు చేస్తే నేషనల్ హైవే నుంచి తిలారికి బ్రహ్మాండమైనటువంటి రోడ్డు అతి త్వరలోనే అవుతుంది. ఇది నేషనల్ హైవేకి లింక్ అవుతుంది కాబట్టి ఈ స్టేషన్ని ప్రధానంగా చూసుకోవాలి. రెండవది హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్, అది నేషనల్ హైవే మీదే ఉంది. ఇటు పలాస తర్వాత నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ఏకైక స్టేషన్ హరిశ్చంద్రపురం. ఆ ప్రాంతం నుంచి కూడా విపరీతమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అన్ని ట్రైన్స్ తిలారు, అదేవిధంగా కోటబొమ్మలు ఆపుతున్నారని. దయవుంచి రామ్మోహన్ నాయుడు గారికి చెప్తున్నాను, 1, 2 ఇంతకుముందు అది స్టేషన్ పేరే తప్ప ప్లాట్ఫామ్ లేదు, నీడ లేదు, వెళ్ళే దారి కూడా లేదు. మనం వచ్చిన తర్వాత దాన్ని ఒక ప్లాట్ఫామ్, ఒక స్టేషన్ ఆకారాన్ని తీసుకొచ్చాం. తప్పనిసరిగా వితిన్ మంత్స్లో 1, 2 ట్రైన్స్ చిన్నవో పెద్దవో కోటబొమ్మల్లో అదేవిధంగా హరిశ్చంద్రపురంలో ఆపిస్తే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకొకటి, కోటబొమ్మల ఆర్ఎస్కి ప్రధానమైన సమస్య. ఈ ప్రాంతం వాళ్ళందరూ ఎక్కువగా బెంగళూరు పుట్టపర్తి వెళ్తారు. ఎట్టి పరిస్థితిలో కోటబొమ్మల ఆర్ఎస్లో ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఎప్పటి నుంచో ఆ ప్రాంతం వాళ్ళ యొక్క కళ, కోరిక, దాన్ని కూడా ఆఫ్ చేయమని ఈ సందర్భంగా కోరుతూ చాలా ఆనందంగా ఉంది. రామ్మోహన్ నాయుడు నిరంతరం ఎక్కడికక్కడ ట్రైన్స్ ఆపడం కానీ రైల్వే సమస్యను పరిష్కరించడంలో ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తున్నారు. మనందరి తరపున, మన ప్రాంతం తరపున రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఈ సమస్యలన్నింటి మీద డిఆర్ఎం గారు కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుతూ ఈ బృహత్తర కార్యక్రమంలో ఈరోజు నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.